అవతార పురుషుడు అతి శక్తివంతుడు భగవాన్ పరశురాముని వెతుక్కుంటూ వెళ్ళిన కర్ణుడు మహేంద్రగిరికి చేరుకుంటాడు. అక్కడ పరశురాముడు ధ్యానంలో ఉంటాడు. చాలాసేపటికి కళ్ళు తెరిచిన పరశురాముడికి ఎదురుగా ప్రణామం చేస్తూ నిలుచున్న కర్ణుడు కనిపిస్తాడు. ఇంట్రెస్ట్గా సాగుతున్న స్టోరీలోకి వెళ్లే ముందుగా వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. పరశురాముడు బ్రాహ్మణులకు తప్ప క్షత్రియులెవరికి విద్యను నేర్పడని తెలుసుకున్న కర్ణుడు బ్రాహ్మణ వేషంలో వెళుతాడు. కర్ణుడిని చూసిన పరశురాముడు, పుత్ర, ఎవరు నువ్వు వచ్చిన కారణమేమని అడుగుతాడు. గురుదేవ, నేనొక బ్రాహ్మణ పుత్రుడను. మీ వద్ద సకల విద్యను నేర్చుకోవాలని చాలా దూరం నుండి వచ్చాను. దయతలిచి నన్ను మీ శిష్యుడుగా స్వీకరించండి అని అసత్యమాడి పరశురామునికి పాదాభివందనం చేస్తాడు కర్ణుడు. అది నిజమని నమ్మిన పరశురాముడు, ఓ బాలక, నీవు బ్రాహ్మణ కుమారుడు అయినందువలన, నీ వినయపూర్వక ప్రవర్తన నచ్చినందువల్ల నీ అభ్యర్థనను అంగీకరిస్తున్నాను అంటూ కర్ణుడి భుజాలు పట్టి పైకి లేపుతాడు. భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో పరశురాముడిని సేవిస్తూ అంకుడిత దీక్ష కఠోర శ్రమతో అనతి కాలంలోనే అస్త్రశస్త్ర విద్యను నేర్చుకొని యుద్ధ కళలో నిష్ఠాతులవుతాడు కర్ణుడు. కర్ణుడి వ్యక్తిత్వం పట్టుదల చూసి పరశురాముడు, ఇంతటి నైపుణ్యం సామర్థ్యం నా శిష్యులలో ఎవరి వద్ద చూడలేదు అనుకుంటూ కర్ణుడిని చూస్తూ గర్వంగా పొంగిపోతాడు. అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం భార్గవాస్త్రాల జ్ఞానాన్ని కూడా కర్ణుడికి బోధిస్తాడు. గురుదేవుని అనుగ్రహంతో అసాధారణ యోధుడుగా ఎదిగిన కర్ణుడు శిక్షణ పూర్తి చేసుకొని వెళ్ళవలసిన చివరి సమయంలో ఒక అడవిలో కర్ణుడికి శిక్షణ ఇస్తున్న పరశురాముడికి అలసటగా ఉండి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. వెంటనే కర్ణుడు కూర్చొని తన తొడలపై గురుదేవుణ్ణి పడుకోబెట్టుకుంటాడు. పరశురాముడు నిద్రలోకి జారుకుంటాడు. అంతలోనే ఎక్కడి నుండి వచ్చిందో ఒక కీటకం కర్ణుడి తొడ కింది భాగంలో చేరి కుడుతూ ఉంటుంది. దాన్ని చెదరగొడితే కాలు కదిలి గురువు గారికి నిద్రాభంగం కలుగుతుందనుకొని కర్ణుడు ఆ నొప్పిని భరిస్తూ అలాగే ఉండిపోతాడు. ఆ కీటకం ఇంకా గట్టిగా కొడుతూ గాయం చేస్తుంది. దానితో రక్తం కారుతూ నిద్రిస్తూ ఉన్న పరశురాముడి చేతికి తగులుతుంది. ఆ స్పర్శకు పరశురాముడు నిద్ర మేలుకొని కర్ణుడి తొడల నుండి వస్తున్న రక్తాన్ని చూసి ఏమైందని అడుగుతాడు. ఏదో కీటకం చిన్న గాయం చేసింది గురుదేవా, మీకు నిద్రాభంగం కలగరాదని అలాగే ఉండిపోయానని చెబుతాడు కర్ణుడు. ఆ మాటతో పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోతూ, ఓరి దురాత్ముడా, ఇంత కఠినమైన నొప్పిని భరించడం క్షత్రియులకే కానీ బ్రాహ్మణులకు అసాధ్యం. నీవు అసత్యం పలికి మోసపూరితంగా నా నుండి విద్యను అభ్యసించావు. అందుకు తగిన ఫలితం కూడా అనుభవించు. నేను నీకు నేర్పిన అస్త్ర విద్యలన్నీ అవసరమైన సమయంలో గుర్తుకు రాకుండా పోతాయి. సంక్షోభ పరిస్థితిలో నేర్చుకున్న జ్ఞానమంతా మరిచిపోతావు. ఆ క్షణంలోనే నీకు మరణం ఆసన్నమవుతుందని శపిస్తాడు. కర్ణుడు పరశురాముడి పాదాలపై పడి, నన్ను క్షమించండి గురుదేవా, నేను బ్రాహ్మణుడని అసత్యమాడినది నిజమే. కానీ మీరు అనుకున్నట్టు నేను క్షత్రుడను కాను. నేనొక సూత పుత్రుడను. నాకు ఇతర ఏ మార్గాలు లేక ఈ విధంగా చేయవలసి వచ్చినది. నన్ను కరుణతో అనుగ్రహించమని శరణు వేడుతాడు. శాంతించిన పరశురాముడు, పుత్ర, కారణం ఏదైనా నీవు చేసినది అపరాధమే. నేను ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను. కానీ ఇన్ని రోజులు నీవు చేసిన సేవ, చూపిన శ్రద్ధ నాకెంతో సంతోషాన్ని కలిగించాయి. అందుకే ఏ వీరాది వీరుడైనా, ఎంతటి నిష్ఠాత యోధులైనా, దేవ అసురులైనా ఇది నీ చేతిలో ఉండగా నిన్నెవరు ఎప్పటికీ ఓడింపజాలరు అని విజయ అనే ధనస్సును కర్ణుడికి బహుకరిస్తాడు. కర్ణుడు పరశురాముడికి పాదాభివందనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జరిగిన సంఘటన తలుచుకుంటూ మనశ్శాంతిని కోల్పోయిన కర్ణుడు తపస్సు చేసుకోవడానికి ఒక అడవి ప్రాంతానికి వెళుతాడు. అలా ధ్యానంలో కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ నూతన ఉత్సాహంతో సాధన మొదలు పెడతాడు. ఆ క్రమంలోనే ఒకరోజు చెట్టు పొదల్లో కదలాడుతున్న ఒక జంతువును మృగం అనుకొని
బాణం వదులుతాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక బ్రాహ్మణుడు పెంచుకుంటున్న ఆవు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ బ్రాహ్మణుడు చనిపోయి ఉన్న తన ఆవును చూసి కర్ణుడిపై కోపంతో రగిలిపోతాడు. తిరిగి ఎదురుదాడి చేయలేని నిస్సహాయమైన మూగ ప్రాణిని బలిగొన్న నీవు కూడా అదే నిస్సహాయ స్థితిలో నిరాయుధుడై యుద్ధభూమిలో మరణిస్తావని శపిస్తాడు. కావాలని చేయకుండా తన వల్లే తప్పు జరిగింది కాబట్టి మారు మాట్లాడకుండా ఆ బ్రాహ్మణుడికి క్షమాపణ చెప్పి కర్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ విధంగా నెరవేర్చుకున్న కలలతో పాటు శాపాలను కూడా వెంటబెట్టుకొని హస్తినాపురానికి బయలుదేరుతాడు. అలా ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న కౌరవ పాండవుల పోటీ ప్రదర్శన జరుగుతున్న ప్రదేశానికి వస్తాడు. నాకు కూడా నా సామర్థ్యం ప్రదర్శించే అవకాశం ఇవ్వమని గురు ద్రోణాచార్యుడిని కర్ణుడు అనుమతి కోరుతాడు. దానికి ద్రోణుడు అనుమతినిస్తాడా? కర్ణుడు తను నేర్చిన విద్యలను ప్రదర్శన చేస్తాడా? అర్జునుడితో పోటీ పడాలన్న కర్ణుడి కోరిక నెరవేరుతుందా? కర్ణుడి జీవితం కొత్త మలుపు తిరిగిన ఆ రోజు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకునేందుకు వచ్చే ఎపిసోడ్లో సిద్ధంగా ఉందాం.